హాయ్ అండి, నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను బీచ్కి వెళ్ళా ఉన్నాం కదండి. అక్కడైతే మనకి ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. అక్కడైతే ఎప్పుడు కూడా 365 డేస్ అనేది అక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడైతే 14th వరకు, అంటే ఈ నెల ఫిబ్రవరి 14th వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది ఏంటండి. మనకు అన్ని రకాలు అనమాట. చెప్పులు, అలాగే ప్లాస్టిక్ సామాన్లు, కుండీలు, అంటే మనకి పింగాణి టైప్లో కుండీలు ఉంటాయి కదా అవి, అలాగా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, మొత్తం అన్నీ అనమాట అండి. అలాగే పక్కన అయితే ఎగ్జిబిషన్ కూడా పెట్టారనమాట. అంటే మనకి పిల్లలు అది ఆడుకుంటారు కదా, అలా ఆడుకునేవి కూడా పెట్టారనమాట. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూడడం అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే చూసారు కదా, ఇంట్లోకి కావాల్సినవి మనకి పైప్స్కి ప్రెజర్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, ఎక్కువ రాకుండా ఉండాలి, అలాగంటే నలకలు అవి పడకుండా ఉంటాయి కదా, మనకి ట్యాంకులో నుంచి వాటర్ వచ్చేటప్పుడు నలకలు పడకుండా ఉండాలని అంటే ట్యాప్స్కి మనం బిగించుకుంటాం కదా, అమ్ముతున్నారు కదండి. అవి కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. ఇంకా అలాగే చాకులు, ఇంకా అన్నీనండి ఇక్కడ. కానీ కాస్ట్ అయితే ఎక్కువ పెడతారు కదండి, ఇలాంటి ఎగ్జిబిషన్ల దగ్గర అయితే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇయర్ రింగ్స్, అవి హెయిర్ బ్యాండ్స్, చూసారు కదా, గాజులు, రకరకాల గాజులు, అవి మొత్తం అన్నీనమాట. చాలా అయితే వచ్చినాయండి ఎగ్జిబిషన్కి. మేము ఫస్ట్ అయితే వెళ్ళాము, కానీ అప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఇంకా అప్పటికైతే ఏమీ ఓపెన్ చేయలేదండి షాప్స్. అందుకని ఈవినింగ్ 4 తర్వాత అయితే మేము వెళ్ళామన్నమాట. ఈవినింగ్ 4కి వెళ్ళేసరికి అయితే అన్నీ తీసేఉన్నాయి. ఇప్పుడైతే కొత్తగా వచ్చింది కదండి జ్యువెలరీది 1 గ్రామ్ది, ఇది అవన్నమాట. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ అనేది ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారండి ఇక్కడ వీళ్ళు. ఇక్కడ చూసారు కదా, ఇయర్ రింగ్స్ అండి. కొన్ని అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ కూడా వచ్చినాయండి. అక్కడ అయితే చూడండి, చూపిస్తాను మీకు కొన్ని. అవైతే చాలా బాగున్నాయి. ఇవైతే ఎప్పటి నుంచో ఉన్నవే, మనకు తెలుసు అందరికీ కూడా ఈ టైప్ ఇయర్ రింగ్స్. ఇది ఇక్కడ చూసారు కదా, ఇవైతే కిందన ఇదిగో చూడండి, ఆ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి కదా, స్టోన్ వచ్చి కిందనేమో ముత్యం లాంటిగా వచ్చింది ఉన్నాయి. ఇవైతే జల్ బాల్స్ అండి. మీలో ఎంతమందికి గుర్తున్నాయో చెప్పండి. మన చిన్నప్పుడైతే ఎక్కువగా అయితే ఈ జల్ బాల్స్ అయితే అమ్మేవారు. ఇవి వాటర్లో అయితే వేసుకునే వాళ్ళం అనమాట, డబ్బాల్లోని. 10 రూపీస్కి ఇలాగంటే ఇమ్మంటే ఇచ్చేవారు అనమాట. మనకి ఫ్యాన్సీ స్టోర్లో అయితే ఇవి ఎక్కువగా అమ్మేవారు. ఇవి చూసారు కదా, ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అండి. మనకి డ్రెస్సుల మీద కాట్లకి మ్యాచ్ అవుతాయి కదా, అలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్. అలాగే ఇక్కడైతే బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ. మీలో ఆ జెల్ బాల్స్ ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ చేయండి. ఇక్కడ ఇవైతే చూసారు కదా, పిచ్చుకలు అనమాట, బర్డ్స్. వాటికి గూళ్ళు కట్టుకుంటాయి కదండి, ఆ టైపుల్లో అయితే ఇక్కడైతే పెట్టారనమాట. బాగున్నాయి. ఇవైతే చూసారు కదా, పింగాణి అని చెప్పాను కదండి, తులసి కోట్లు, అలాగే రకరకాల మోడల్స్లో ఉన్న కుండీలు అవి ఉన్నాయి. అలాగే జాడీలు, అవి చాలా బాగున్నాయి అన్నమాట. మనం వాటర్ బాటిల్ అవి ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ పింగాణిలోనే అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇలాగా డిషెస్ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. కళాయిలు చూసారు కదా, పింగాణి కళాయి అనమాట. ఇక్కడ కళాయిలు చూసారు కదా. తర్వాత అలాగే జాడీలు చాలా బాగున్నాయండి. జాడీలు అయితే చిన్న చిన్న జాడీలు కూడా ఉన్నాయి ఇక్కడ.
చూసారు కదా, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మట్టికుండ టైప్లో ఉంటాయి కదండి, అవి కూడా అయితే ఉన్నాయన్నమాట. బౌల్స్ టైపు, స్క్వేర్ టైప్లోని, రెక్టాంగిల్లోని చాలా ఉన్నాయండి. ప్లేట్స్ అవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ కాస్ట్ కూడా అలాగే చాలా ఎక్కువగా అయితే ఉందండి. చూసారుగా చిన్న చిన్న టీ కప్పులు కూడా ఉన్నాయన్నమాట. కప్పు సాసర్లు ఉంటాయి కదా, టీ కప్స్, ఆ సెట్స్ కూడా చాలా చిన్న చిన్నవి బుడ్డివి అయితే ఉన్నాయండి. ఇంకొకటి చూసారు కదా, జాడీలు అయితే చిన్న చిన్న జాడీలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇదిగో చూసారు కదా, కప్పు సాసర్లు చిన్నవి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, ఫ్లవర్ వైజులు పెట్టుకుంటాం కదా, ఆ టైపు ఇంకా చూసారు కదా, ఆ టైపు పాట్స్, కుండీలు లాంటివి కూడా అమ్ముతున్నారనమాట. చాలా డిజైన్స్. ఇది చూసారు, ఇక్కడైతే గుమ్మడికాయ షేపుల్లో వాటిల్లో కూడా మనకి చిన్న చిన్న డిష్లు లాంటివి ఉన్నాయండి. అలాగే ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా, మెల్ల వేసుకునే చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ చాలా పెద్దవి ఉన్నాయన్నమాట. ఇక్కడైతే 1 గ్రామ్ జ్యువెలరీ. ఇవైతే చూసారు కదా, మనకి నైట్ టైము రూమ్స్లోని, మన హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ పైన స్టిక్కర్స్లా అంటించుకుంటే స్టార్స్లా వస్తాయి కదండి, అవన్నమాట. లైటింగ్ వస్తుంది కదా. ఇక్కడైతే చూసారు కదా, సీనరీస్ అండి చాలా బాగున్నాయి అన్నమాట. ఈ సీనరీ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ రాధాకృష్ణ సీనరీ అయితే చాలా బాగుందండి. ఈ సీనరీ అయితే చాలా చాలా బాగుంది, రాధాకృష్ణుల దేవులది. ఇక్కడ అలాగే కొత్తగా అయితే నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇది. మీరైతే చూసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇవైతే ఫోటో ఫ్రేమ్ అయితే కట్టించుకోవచ్చు అంటండి. మొత్తం అంతా గోల్డ్ ఫ్రేమ్తో ఉందన్నమాట. చాలా బాగున్నాయి. వీటిని అయితే మనం ఫ్రేమ్ కట్టించుకోవచ్చంట. మనకి దేవుడి మూల ఫొటోస్ ఉంటాయి కదా, ఆ విధంగా అయితే కట్టించుకోవచ్చు అంటండి. ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఉంది కదా, అలాగనమాట. అందరు దేవుళ్ళు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ వినాయకుడు అయితే చాలా బాగుంటారండి. బుజ్జి గణపయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.